హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మండే ఎర్లీ మార్నింగ్ నేను మా హస్బెండ్ కలిసి చేనుకి ముందు శివాలయానికి వచ్చామండి. ప్రతి సోమవారం శివాలయానికి వస్తాను కాబట్టి శివాలయానికి వచ్చి ప్రదక్షిణాలు చేసి ఈ అల్లారావుని కాసేపు పలకరించి ఇంకా గర్భగుడిలో స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. అభిషేకాన్ని అలా 5 మినిట్స్ చూసి ఆ అభిషేకం జరిగేటప్పుడు ఎప్పుడైనా నేను అక్కడే కూర్చొని ఆ అభిషేకం నీళ్లు చల్లించుకొని వెళ్తాను. అది నాకు ఒక అలవాటు. శివయ్యకి అభిషేకం అయిపోయిన తర్వాత ఆ నీళ్లు చల్లించుకున్న తర్వాత ఇక్కడ దక్షిణ పెట్టేసిన తర్వాత గోత్రనామాలు చెప్పించి అమ్మవారి దగ్గర కూడా దండం పెట్టుకొని ఇక గుళ్ళో పీస్ఫుల్గా 5 మినిట్స్ అలా కూర్చుంటాను. మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మా పిల్లల కోసం పంచామృతం పోయించుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ చేసి చేలో పని ఉందండి. మా హస్బెండ్కి డ్యూటీ ఉంది కాబట్టి మా హస్బెండ్కి క్యారేజ్ పెట్టాను. వైట్ రైస్ చేసి కోడిగుడ్డు కర్రీ, నైట్ కోసం చపాతీలు చేశాను. డే బై డే మా చపాతీలు చేసి 3 చపాతీలు పెట్టాను. డైలీ చెక్ పోస్ట్కి కుక్ వస్తుంది. మా హస్బెండ్ అన్నం తినే టైంకి వచ్చి 8 అయ్యేటప్పటికి గంట కొట్టినట్టు వచ్చి అక్కడ ఎదురుగా కూర్చొని అలాగే చూస్తూ ఉంటుందంట. అందుకని దానికోసం ఎక్స్ట్రా ఒక చపాతీ. ఇంకా లంచ్ బాక్స్ తీసుకొని ఇంకా బయలుదేరామండి. ఇంకా మా హస్బెండ్ బ్యాగ్ సర్దుతున్నారు. ఇక్కడ చేలో 16 మంది కూలోళ్ళు ఉన్నారు. మా హస్బెండ్కి ఏం డ్యూటీ ఉందని ఇంకా నేను వెళ్తున్నాను. మా హస్బెండ్ చేనికి రా అన్నారు. నేను కూలోళ్ళు ఉన్నారులే పని కోసం అని అనుకున్నా. తీరా ఇత్తనాలు తీసుకొని రా అన్నారు. ఇదేంటి ఇత్తనాలు ఏంటి అని ట్విస్ట్. నాకు చిక్కుడు వేసాం కదా, మళ్ళీ ఇవేంటివి అంటే ఇత్తనాలు నువ్వు నాటాలి చేలో అన్నారు. నాకు అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది. మళ్ళీ నాకు ఒకటి గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు మా పుట్టింట్లో మా డాడీకి శాలరీ అప్పుడు చేతికి ఇచ్చేవారు. శాలరీని తీసుకొని నా చేతికే ఇచ్చేవారు. మా అమ్మ అంటది తులసమ్మ చేతికి ఇవ్వని. నా చేతికి ఇస్తే శాలరీ ఖర్చు అవటం తక్కువ అని మా డాడీ మంత్లీ శాలరీ తెచ్చి నా చేతిలో పెడతారు. నేను దేవుడి దగ్గర పెట్టి గంట పెట్టాలి ఎలకలు ఎత్తుకుపోకుండా. అప్పుడు ఏటీఎం మిషన్లు, ఫోన్పేలు, గూగుల్ పేలు అప్పుడు లేవండి. చేతికే ఇచ్చేవాళ్ళు క్యాష్. ఆ క్యాష్ తెచ్చి నాకే ఇచ్చేవాళ్ళు. నన్ను ఒక లక్కీ శ్యామ్ లాగే అనుకుంటారు. ఎందుకంటే మా డాడీకి ఫైరింగ్ డ్యూటీ ఉన్నా సరే డ్యూటీకి వెళ్తుంటే మా అమ్మ ట్యూషన్లోంచి నన్ను తీసుకొని వస్తుంది. ఎదురొచ్చి మీ నాన్న పంపించు అని. ఎందుకంటే అవి నర్సరేట్ల డ్యూటీ, ఏదన్నా ఇబ్బంది సైరన్ మోగిద్ది. సైరన్ మోగంగానే ఉన్న పలంగా బయలుదేరాలి డ్యూటీలు బయలుదేరంటే. అలాంటి టెన్షన్ టైంలో కూడా మా అమ్మ నన్ను ఎదురు రమ్మని ట్యూషన్లోంచి మాకు 2 లైన్ల పైన ట్యూషన్ ఉంటుంది. ఇంకా ట్యూషన్ నుంచి నన్ను తీసుకొని వస్తుంది. మీ నాన్నకి ఎదురొచ్చి నువ్వు పంపి అని అలా చూస్తారు నన్ను ఒక లక్కీ చామ్ లాగా. ఇంకా చేనుకి వచ్చేసామండి. ఇంకా ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి. మా డాడీ శాలరీ తెచ్చి నా చేతికి ఇచ్చేవారు కదా అని. ఇంకా అవన్నీ గుర్తొచ్చినాయి. ఇంకా చేనుకి వచ్చిన తర్వాత మొత్తం తిరిగి అన్నీ చూసుకుంటున్నా. పూలు ఎవరో దొంగతనం చేస్తున్నారు. ఆ దొంగలను ఎవరినో పట్టుకోవాలి అసలు. మా పాప కోసమని నేను కనకాంబరాలు అలాగే పెడతాను. తీరా వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రాక్టర్ కొట్టడానికి ఇక్కడ క్లాస్ బీ కలని వచ్చానండి. నిన్నంతా మా హస్బెండ్కి ట్రాక్టర్ కొట్టడానికి వస్తానని ఈవినింగ్ దాకా ఉంచారు. మా హస్బెండ్ పొద్దున్నే అన్నం తిని చేలో కూలోళ్ళు ఉన్నారని సండే రోజు వచ్చారు. వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తాను, బాక్స్ వద్దన్నారు. ఈ ట్రాక్టర్ ఆయన ఏం చేశాడు, 11 గంటలకి వస్తానని చెప్పి 11 కాస్త 12 అసలు 9కే వస్తా అన్నాడంట. 9కి వస్తా అన్న మనిషి 4:30 దాకా మా చేలో చూసి మా హస్బెండ్ ఇంటి దగ్గరికి వెళ్తే టైర్ పంచర్ అయిందన్న, సండే కదా వేయలేదు. ఫోన్ చేస్తేనేమో వస్తున్నా ఒక అరగంటలో వస్తున్నా, 10 నిమిషాల్లో వస్తున్నా అని చెప్తున్నాంట. నేను అదే ఇక్కడ అంటున్నా, వచ్చే మాట అయితే ఖచ్చితంగా చెప్పన్నా. మా ఆయన తిండి తిప్పలు లేకుండా చేలో అలాగే ఉన్నాడు. నిన్న సాయంత్రం దాకా ఉన్నాడు, 5 దాకా అన్నం లేకుండా. కూలోళ్ళు ఏమో 1 అయ్యేటప్పటికి వెళ్ళిపోయారు. నువ్వేమో వస్తున్నా అన్నావు అని ఇక్కడ అంటే, లేదులేమ్మా పంచర్ వేసి ఆయన అలా చేశాడు అని సాకులు చెప్తున్నాడు. ఇంకా చేలో మొక్కజొన్న చూడండి ఎంత బలంగా మొలిసిందో. ఇక్కడంతా ట్రాక్టర్ కొట్టించి కూలోళ్ళతోటి కలుపులు తీపిస్తున్నాము. మొక్కజొన్న వేసినట్టే మొలిసిందండి. మొత్తం చేనంతా మొక్కజొన్నే మొలిసింది. ఇంకా మా హస్బెండ్కి ఇంకా ఆయనతో చెప్పేసి ఇంకా డ్యూటీకి బయలుదేరుతున్నారు. నన్ను ఇత్తనాలు ఎలా నాటాలని చెప్తున్నారు. ఇక్కడ రూప్లీ 5 ఇత్తనాలు నాటక్క అని తీసిచ్చింది.
మా హస్బెండ్కి 9 అంటే లక్కీ నెంబర్. 9 నాటని ఇక్కడ చెప్తుంటే మళ్ళీ వెళ్ళి ఎక్స్ట్రా తీసుకున్నా, 9 తీసుకొని ఇక్కడ కూలోళ్ళు అన్నం తింటా అంటే మోటార్ వేస్తున్నారండి మా హస్బెండ్. వీళ్ళు అన్నం తిని నాటుతారు, ముందు నువ్వు ఒక 9 విత్తనాలు నాటు అని చెప్పారు. ఎక్కడ నాటాలో ఎలా నాటాలో చూపిస్తా అంటే నేను వెళ్తున్నాను. ఈ 2 లైన్లు వదిలి నాటాలి. ఇటు పక్క చిక్కుడు ఉంది, అటు పక్క ఆముదాలు నాటంటే నాకు అసలు అర్థం కావట్లేదు. చిక్కుడు ఉంది కదా, మళ్ళీ ఆముదాలు ఎలాగా ఏంటి అంటే వస్తాయో ఎవరో చెప్పారంటండి. ఒక్కసారికి 2 పంటలు తీస్తా అంటే నాకు అసలు పిచ్చి లేసినట్టే ఉంది. మా ఆయన ఎవరేం చెప్పినా వింటాడు. అసలు ఏం చేస్తున్నాడా అని నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ చిక్కుడు పంట బాగుంది కదా, నువ్వు మళ్ళీ ఆముదాలు ఎందుకు పెడుతున్నావు, నాకు ఇక్కడ క్వశ్చన్ మార్కు. ఇది వచ్చిన ఒక నెలకి అవి వస్తాయి, ఒక్కసారి అక్కడ పొగాకులో నష్టపోయాను కదా అని మా హస్బెండ్ చిక్కుడు నాతోనే నాటిచ్చారండి. బాగా వచ్చింది, నువ్వే నాకు లక్కు, నువ్వే నాటు అని అన్నారు. అక్కడ పొగాకు ఎవరు నాటారు అంతా అలా అయిపోయింది. ఇప్పుడు నుంచి నీతోనే నాటిస్తా, నువ్వు నాటిన పైరల్లా బాగా వస్తుంది, మూరెడు గ్యాప్ పెట్టుకొని నాటిలాగా అని చెప్తున్నారు. నాకు ఈ పొలం గురించి అంతగా ఏం తెలియదండి, అందుకని మా హస్బెండ్ దగ్గర నుంచి చెప్తున్నారు. మూరెడు చూపించి ఈ డైరెక్షన్లో ఇటు సైడు నాటంటే ఇంకా దేవుడికి ఆ భూమాతకి దండం పెట్టుకొని, మా ఆయన చేసే పనులకి నేను దేవుడికి దండం పెట్టుకొని ఇంకా శివయ్య నువ్వే చూసుకో అని చెప్పి ఇంకా నాటేశాను. ఇంకా భూమమ్మకి దండం పెట్టి, కనపడే సూర్య భగవానికి కూడా దండం పెట్టి, మా ఆయన చేసే పని ఏదైనా సక్సెస్ అవ్వాలని అనుకుంటాను. ఇంకా మొత్తం చెప్తున్నారండి, ఇక్కడ నుంచి గ్యాప్ ఇచ్చి 2 లైన్ల మధ్యలో నాటుతూ ఉండాలని. మా చేలో మందు కొట్టడానికి వచ్చిన అన్న చెప్పాడంట, వాళ్ళ చేలో చిక్కుడు నాటిన తర్వాత ఒక నెల తర్వాత మేము ఆముదాలు వేసాం, 2 పైర్లు ఒకసారి వస్తాయి అన్న అని ఆయన చెప్పాడంట. ఆయన వేశాడని చూసి ఈయన వేస్తున్నాడు. మరి ఏమైద్దో ఆ దైవ నిర్ణయం, ఇంకా దేవుడికే తెలియాలి. ఇంకా నేను చూస్తూ ఉండటమే, ఏం చెప్పినా మా ఆయన వినడు కాబట్టి. మా హస్బెండ్ డ్యూటీ టైం అయింది, నేను వెళ్ళొస్తా అని ఇక్కడ బాయ్ చెప్తున్నారు. ఓకే అని ఈ అమ్మాయికి అన్నీ చెప్పాడు. ఈ అమ్మాయి ఇప్పుడు విత్తనాలు నాటేది. సరే అన్న, నేను 4 నాటుతాంలే అన్న. ఇక్కడ రేగ్గాయలు ఉన్నట్టుంటే చూస్తే పచ్చిగానే ఉన్నాయి. ఇంకొకటి అలా కోసుకొని, ఈశాన్య మూల రేగి చెట్టు ఉంది, ఇంకా కోసుకొని తిన్న తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తా ఇక్కడ ఆ ట్రాక్టర్ కొట్టే అన్నకు కానీ చెప్తున్నాడు, ఇక్కడ నాటిచ్చానన్న, ఇంత గ్యాప్ పెట్టిస్తే సరిపోయిద్దా లేదా అని ఇక్కడ అడుగుతుంటే సరిపోయిద్దన్న, అది సరిపోయిద్దని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ నాటాలి అని చెప్తున్నారు. నేనైతే చూడలే, ఒక్క పంటలో సీతకొకలు చిలకలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇక్కడ బోర్ వేసాం వాటర్ నీళ్ళు తాగడానికి. ఇంకా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయన్న వెళ్ళే దారిలో అని చెప్తే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తున్నారు. ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా ఆయన్ని డ్రాప్ చేసి డ్యూటీకి వెళ్తారు. కూలోళ్ళు అంతా అన్నం తింటున్నారు. ఏం తెచ్చుకున్నారు అంటే కొండ మామిడికాయ పచ్చడి. ఏంటి అప్పుడే వచ్చినాయంటే వచ్చినాయి, అయిపోయినాయి కూడా, మామిడికాయలు లేవు అంటున్నారు. ఇక్కడ కూలోళ్ళతో మాత్రం సందడిగా ఉంటుంది మా చేనికి కూలోళ్ళు వస్తే. ఇంకా అందరు తిందురమ్మ అంటే నేను ఇప్పుడే తినొచ్చాను అంటే ఒక్కొక్కరు ఏం కర్రీలు అని ఇక్కడ అన్నీ చెక్ చేస్తున్నా. ఇది చింతకాయ తొక్కు పచ్చడి, బీరకాయ, క్యాబేజీ అన్నీ తెచ్చుకున్నాయన్నీ చూపిస్తున్నారు. రసము, మా మేస్త్రమ్మ రసం, పచ్చడి అందరి చెక్ చేశాను అలాగా. అందరు కూర్చొని అన్నం తింటున్నారు బాగా సందడిగా. వీళ్ళతో నేను బాగా కలిసిపోతూ ఉంటాను. నేను నిన్న ముందు రోజు చేనికి రాకపోతే మా హస్బెండ్ని అడిగారంట, అన్న అక్క ఎందుకు రాలేదని. మా ఆయన నీ ఫ్యాన్స్ అమ్మ అడుగుతున్నారు, నువ్వు ఎందుకు రాలేదని అందరు అడుగుతున్నారమ్మా, నువ్వు చేనికి రాకపోతే అని చెప్తారండి. ముందు రోజు రాలేదని మేస్త్రమ్మ ఈమె ఎక్కడెక్కడ ఎవరు నాటాలని చెప్తుంది. ఇక్కడ విత్తనాలు నాటే 12 అందరు మాకు నడుములు వస్తాయని మేము కలుపులే తీస్తూ ఉంటున్నారు. సీతాకోక చిలుకలు ఎన్ని ఉన్నాయి అసలు కౌంట్ చేయలేని అన్నీ ఉన్నాయి. ఇంక 2-3 కలిసి విత్తనాలు నాటమని ఇక్కడ నుంచి చెప్తుంది. ఇంకా రూప్లీ ఈమె నాటుతుంది. తర్వాత
ఇంక ఇద్దరు అవ్వలు వచ్చారు. వయసులో ఉన్న పిల్లలు వంగి బాగా నాడతారంటే వాళ్ళంతా అటు వెళ్ళిపోయి మేము కలుపులు తీస్తాం కలుపులు తీస్తామని తప్పించుకుంటున్నారు. ఈమె కొత్త అని చెప్తుంది మేస్త్రమ్మ, మూరెడు మూరెడు ఇలా నాట అని. ఇంకా రూప్లీ ఈమె స్టార్ట్ చేసిన తర్వాత ఇంక ఇద్దరిని రండమ్మ అంటే రోహిణి కార్తీలో ఏ పైరేసినా బలం అంట అని మా ఆయన అంటున్నారు. ఇదిగోండి ఈ అవ్వ, మరియమ్మ అవ్వ, ఇంకొక అవ్వ ఇద్దరు వచ్చారు. వీళ్ళు పాపం కాసేపు నాటి నడుములను వస్తున్నాయని మళ్ళీ కలుపులు తీయడానికి వెళ్ళారు. వీళ్ళు పిలవంగానే వచ్చి నాటుతున్నారు. వయసులో ఉన్న వాళ్ళు వచ్చి నాటచ్చు కదంటే వాళ్ళేమో తప్పించుకొని వెళ్ళిపోయారు. ఈ మరియమ్మ అవ్వ బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది. నన్ను అయితే కలవరిస్తూ ఉంటుందంట ఎందుకు రాలేదు అని. ఇంకా అందరూ తల గుడ్డలు కట్టి ఇంకా చేలకు బయలుదేరుతున్నారు. రండి రండి అంటే మేము కలుపులు తీస్తాము, ఇత్తనాలు నాటలేదు అని డైలాగులు ఇక్కడ. ఇంకా ట్రాక్టర్ కొట్టిన తర్వాత ఈ చెట్లన్నీ పడిపోతే ఇద్దరిని అటు ఇటు చెట్లు ఎత్తామన్నామండి. ఇంకా మేస్త్రమ్మ ఇక్కడ కొంచెం తడెక్కుంది, అలాగా కొడేలతో కెలగరించి నాటమని చెప్పమ్మా, నువ్వు ఇక్కడ ఉండని నాకు చెప్పి వెళ్తుంది. సర్లే అంటే నేను చూసి చెప్తాను, ఈ సార్లు మిస్ అవ్వకుండా నేను ఇక్కడే ఉంటా అని చెప్పా. ఈ బటర్ఫ్లైతో కాసేపు ఆడుకున్నాను. వీళ్ళ దగ్గరుండి నాటిస్తున్నాను. ఈ 6 మంది నాటుతున్నారండి. ఈ 5 మంది నాటుతుంటే సీతమ్మ అవ్వ ఎండకి ఎలా ఉంటావు అమ్మ, ఏం తెచ్చుకోవని చెప్పి నాకు ఈ టోపీ ఇచ్చింది. నేనంటే ఎంత ప్రేమో. సీతమ్మ అవ్వ తలకి టవల్ కట్టుకొని నాకు ఈ టోపీ ఇచ్చింది. ఎండకు అలాగే తిరుగుతావు నువ్వు మాతోటి, షెడ్లో కూర్చోమంటే వినవస్సలని ఆమె ప్రేమగా టోపీ ఇచ్చింది. నాకు తర్వాత నువ్వే అవ్వ ఎండకు ఇంకాసేపు తర్వాత అరటి చెట్టు కిందకి వెళ్ళిపోయాను. వాళ్ళు ఎలా నాటుతున్నారు, వాళ్ళు నాటే వాళ్ళందరికీ ఇంకా చెప్పేసిన తర్వాత వాళ్ళు లైన్లో పడ్డారు. ఇంకా నాటుతున్నారని ఇటు కలుపులు ఎలా తీస్తున్నారని ఇటు వచ్చానండి. అరటి చెట్టు కింద కూర్చున్నాను. ఈ ఎండలకి ఎలా అసలు మామూలుగా లేవు. మొన్నటిదాకా వానలు, ఇప్పుడేమో ఎండలు. రోహిణి కార్తీలో రోళ్ళు పగిలే అంత ఎండలు ఉంటాయంట. మొన్ననే ముందు రోజు ఫేషియల్ చేస్తా, వేరే వాళ్ళకి ఫేషియల్ చేస్తా, నేను అద్దంలో నా ఫేస్ చూసుకొని అమ్మయ్య నా కలర్ నాకు వచ్చేసిందిలే అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ డేనే చేనికి వెళ్ళాను. నేను సన్ స్క్రీన్లో ఏమీ రాసుకోనండి. నేను ఎలాగో పుట్టడమే తెల్లగా పుట్టే కదా, మళ్ళీ ఎండకి వెళ్ళినా సరే 4 రోజులు ఇంట్లో ఉంటే తెల్లగా అయిపోతా కదా అనుకొని అలాగే ఉంటాను. ఇంకా అరటి చెట్టు కింద తలనొస్తుంటే కాసేపు అలా కూర్చున్నాను. వీళ్ళందరూ కలుపులు ఎలా తీస్తున్నాను ఇక్కడ దగ్గరుండి చూస్తా. ఈ గడ్డి సీతమ్మ అవ్వ అమ్మ ఫోటో తీస్తుందని చెప్పి కూర్చుంటుంది. బాగా సందడిగా ఉంటుంది. సీతమ్మ అవ్వ డైలాగ్ ఏంటంటే, ఆ అవ్వ పేరు సీతమ్మ, సీత నేను గీసిందే గీత అంటుంది అవ్వ. ఇదిగోండి వైట్ షర్ట్ అవ్వే, అందరితో బాగా కలకల అంటుంది. పక్కన ఆమెని దుబ్బ వచ్చి కలుపెత్తి ఆడేద్దురా అని పిలుస్తుంది. ఏంటవ్వ అలా అంటో వాళ్ళు ఫీల్ అవ్వరు అంటే, ఏం ఫీల్ అవ్వరు, దుబ్బగా ఉంది కాబట్టి దుబ్బ అంటున్నాను. ఇంకా ఈ గట్ల మీద ఉన్నాయి కూడా అంతా దోకుతున్నారు. ఈ మరియమ్మ వచ్చి కూర్చొని నాతో టైంపాస్ చేస్తుంది. నేనంటే అవ్వకి ఇంత బాగా లవ్వు. ఇంకా కాసేపు టైంపాస్ చేస్తుంది నాతోటి. ఈ లోపల మా హస్బెండ్ వచ్చారండి, లంచ్ బాక్స్ తీసుకొని డ్యూటీ నుంచి నాతో ఇద్దరం కలిసి తిందామని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఆయన కోసం లంచ్ బాక్స్ కట్టి నేను డ్యూటీ పంపిస్తే ఆఫ్టర్నూన్ వచ్చి ఇక్కడ భోంచేస్తున్నారు. పని ఎలా జరుగుతుంది, ఎవరు ఎంతమంది విత్తనాలు నాటుతున్నారు అంటే నేను చూస్తే చెప్తున్నా. 5 మంది విత్తనాలు నాటుతున్నారు, మిగతా వాళ్ళు కలుపులు తెస్తున్నారు. మేము విత్తనాలు నాటలేమని ఇక్కడ డైలాగులు కొడుతున్నారు. అంటే ఎకరాకు 3 కూలీలు ఇస్తా అన్నా కదా అని చెప్పారు. ఇంకా మా హస్బెండ్ తెచ్చిన లంచ్ బాక్స్ని ఇద్దరం కలిసి కూర్చొని తిన్నాము. ఎండలు మామూలుగా లేవు అసలు అని పెరుగు ప్యాకెట్ కూడా తీసుకొచ్చారు.
ఇంకా అలా ఇద్దరం మాట్లాడుకుంటా ఆ ట్రాక్టర్ టర్నింగ్ల దగ్గర చెట్లు అయి పడిపోయినాయి, అవి ఎత్తిచ్చావా అని అడిగితే ఇద్దరు మనుషులుండి ఎత్తారు. మళ్ళీ 5-6 సార్లు తిరిగిన తర్వాత అవి నిలబడట్లేదు అంటున్నారు. అంటే అవి వాడిపోతాయి, ఎత్తిచ్చాలి ఇవ్వాలే, ఏమేం పనులు చేయాలని అన్నీ నాకు చెప్తున్నారు. నేనుండి అన్నీ చేపిస్తున్నాను. ఇద్దరం కలిసి అలా మాట్లాడుకుంటే ఇంకా అన్నం తినేసాం. మా హస్బెండ్కి నేనంటే ఎంత ప్రేమో, డ్యూటీ నుంచి వచ్చి ఇక్కడ అన్నం తింటున్నారు. నువ్వు తినకుండా ఉంటావు అని చెప్పి అన్నం తిన్న తర్వాత ఇక్కడ ఏమంటే పొద్దునుంచి కొన్ని అందరిలో వచ్చి బటర్ఫ్లైలు వాళ్తున్నాయి. ఇక్కడ నేను పట్టుకుంటా అంటే మా హస్బెండ్ వాటర్ తాగడానికి వచ్చినాయిలే అవి, ఇక్కడ బోర్ దగ్గర వాటర్ తాగడానికి వచ్చినాయి అన్నారు. ఇంకా నేను అలాగా చేలో ఈ బటర్ఫ్లైలతో కాసేపు ఆడుకున్నాను. పట్టుకుందామని చూశాను. నేను ఈ బుడతలో నేను ఎక్కడ జారి పడతాను భయం వేసింది. ఈ వాతావరణానికో మరి ఎందుకో ఇన్ని బటర్ఫ్లైలు ఎప్పుడు నేను చూడలేదు. వందల్లో బటర్ఫ్లైలు వచ్చినాయి. అక్కడ అటు సైడ్ కూడా ఉన్నాయి. అలా చేతులు పెడితే చేతులకి వచ్చి తగులుతున్నాయి. 1-2 పట్టుకున్నా మళ్ళీ రెక్కలు ఇరిగిపోతాయి అని బాధ అనిపించి వదిలేసాను వాటిని. అదిగోండి అలా పట్టుకోగానే బటర్ఫ్లై వచ్చింది. ఇంకా కూలోళ్ళ పని అయిపోయిందండి. కొంతమంది రోడ్డు ఎక్కారు. ఆటో ఇక్కడంతా గతుకుల్లో ఆటో లాగలేదని చెప్పి ఒక ముసలోళ్ళంతా ఆటోలో కూర్చుంటారు. వయసు వాళ్ళు నడవడానికి వెళ్తున్నారు. అలాగా కొంచెం ఆ రోడ్డు బాగోదు, మెయిన్ తార్ రోడ్డు దాకా నడుద్దామని చెప్పి నడుస్తూ వెళ్తున్నారు. ఇంకా నేను ఇక్కడ వాటర్ బాటిల్ ఇచ్చేసి ఇక్కడ కంచె బిగించాలి. ఇంకా వీళ్ళు చిక్కులు రావట్లేదు, అవి రావట్లేదు అక్క అంటే నేను తీయడానికి వచ్చాను. నేను మా హస్బెండ్ అప్పచెప్పిన పనులన్నీ కరెక్ట్గా చేయాలని చెప్పి నేను వాళ్ళకి చిక్కులు అవేం రావట్లేదు నాకు, నేను తీసేసి అంతా బిగిస్తున్నాను. ఆటో ఆయన మొత్తం కంచె తీసేసి ఆటో లోపల పెడతాడు. ఇది మొత్తం ఇప్పుడు బిగించడానికి పెద్ద టాస్క్లా ఉంటుంది. అది తగిలిస్తుంటే ఊడి కళ్ళకి తగులుతూ ఉంటుంది. తన అమ్మాయి అదే అంటుంది, అక్క అది ఊడు తగులుతుంది అక్క, నువ్వు ఎలా అంత టైట్ బిగిస్తున్నావు, అదిగోండి ఊడింది. బిగిస్తున్నా అంటే నువ్వు బిగిపోతే ఇది ఉండదు, ఈ కంచె ఇలా గేట్లు పెట్టాక దొంగలంతా మా చేలోకి వచ్చి ఇంకా అన్ని దొంగతనాలు చేస్తూ ఉంటారు. పైపులు ఎత్తుకుపోవటం, పూలు కోసేయటం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సీసీ కెమెరా పెట్టడం, గేటు పెట్టడం ఏదో ఒకటి చేయాలి. ఇంకా అది గట్టిగా బందోబస్తు చేసి చాలా కష్టం అనిపించింది. వెయిట్ ఒకటి అది ఆగట్లేదు. మా హస్బెండ్ ఏమో అవన్నీ కట్టేసిరా అన్నారు. ఇవన్నీ కట్టేసి మళ్ళీ 1-2 సార్లు చెక్ చేస్తా, ఊడిపోతాయా అలా గట్టిగా ఉందా లేదని, ఇంకా టైట్గా కట్టాలని ఉన్నాను. ఈ లోపల రూపులు వీడియో తీసి అక్క ఆటో వెళ్ళిపోతుంది రాక్క అంటే ఆటో ఎక్కడికి వెళ్ళిద్దాం, మనం వెళ్ళకుండా మనం రాకుండా ఆటో కదలదులే అని 1-2 సార్లు చెక్ చేసి ఇంకొంచెం గట్టిగా బందోబస్తు అయిందా లేదా అని మళ్ళీ ఊపి చూసి ఓకే అని అనిపించిన తర్వాతే ఇంకొంచెం టైట్గా తిప్పేసి అన్నీ ఇంకా బయలుదేరాం. ఆటోలో అందరూ చూడండి నా అంటే ఎంత ప్రేమ, వీళ్ళు చేతులేసి నన్ను పట్టుకుంటారు. వెనక్కి కూర్చున్నాను. మా చైన్ దగ్గర నుంచి ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకా సరదాగా ఆటో అన్న పాటలు పెడితే ఇంకా సరదాగా అందరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఈ రోడ్డు చూడండి ఎంత వరస్ట్గా ఉంటుందో. ఈ గతుకుల్లో వెన్నుపూస స్ట్రైట్ అయిపోద్ది. నెక్ పెయిన్లు, బ్యాక్ పెయిన్లు ఉన్న వాళ్ళంతా స్ట్రైట్ అంత టూ మచ్గా గుంతలు ఉంటాయండి. ఎత్తి కుదేస్తుంది ఆటో. కొంచెం 1/2 కిలోమీటర్ ఇలాగే ఉంటుంది. ఇంకా రోడ్డు ఎక్కేసాం, దిగుమెట్టు వచ్చింది. ఇంకొకళ్ళ స్టాప్ దగ్గర దిగుతూ ఉంటారు.
ఇంకా ఆటో అన్న ఎవరి స్టాప్ దగ్గర వాళ్ళని అందరినీ దించుతూ ఉన్నారు. అందరూ మా ఇంటికి రా అంటారు నన్ను. ఎవరింటికి రావాలి నేను ఇంతమంది పిలుస్తాంట. మేస్త్రమ్మ బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. సీతమ్మవ్వ మా ఇంటికి రా అమ్మ అని అంటుంది. వస్తాలేవ్వ అంటున్నా. మరీ అమ్మవ్వగా ఉంది. ఇప్పుడు దిగిద్ది చూడండి, రా రా అంటుంది. అదే మా ఇల్లు పక్కనే రా అంటే వస్తాలేవ్వ ఈసారి అని చెప్తా అంట. ఇదిగో మరి అమ్మవ్వ కాసేపు ఇక్కడ రా అమ్మ మా ఇంటికి అంటుంది. వస్తాలేవ్వా, నువ్వు నిమ్మకాయలు ఉన్నాయి మా చెట్టుకి కోసుకెళ్దురా అంటుంది. ఇంకా ఈ లోపల మా హస్బెండ్ నన్ను ఎక్కించడానికి అని చెప్పి వస్తున్నారు. నేను ఆటోలో వస్తున్న సంగతి మా హస్బెండ్కి తెలియదు. ఇంకా నెక్స్ట్ రైల్వే స్టేషన్ దగ్గర స్టాపు. ఇక్కడ దిగాల్సిన వాళ్ళు ఇక్కడ దిగేశారు. ఇంకా నాతో పాటు ఇంకా 3 ఉన్నారు. నన్ను చెక్ పోస్ట్లో దించేయన్నా అన్న. ఇదిగోండి సీతమ్మవ్వ మా ఇల్లు అదిగో రావచ్చు కదా అంటుంది. వస్తాలే అవ్వ, నువ్వు రోడ్డు అటు ఇటు చూసి దాటు ముందు అని అవ్వకు కూడా బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరాం. ఇదిగోండి మా హస్బెండ్ నా కోసం బండి వేసుకొని చేనుకు వస్తున్నారు. నేను ఆటోలో వచ్చే సంగతి తెలియక ఇంకా నన్ను చూసి రిటర్న్ అయ్యారు. ఈ చెక్ పోస్ట్లోనే మా హస్బెండ్కి డ్యూటీ. ఇది దిగువమెట్ట నల్లమల్ల ఫారెస్ట్ అండి. నల్లమల్ల ఫారెస్ట్ దగ్గర చెక్ పోస్ట్. మా హస్బెండ్ ఇక్కడ ఇద్దరం కూర్చున్నాం ఆ బస్ కోసం. తనకి ఇక్కడ ఇంక ఈరోజు అంతా డ్యూటీ ఉంటుంది. ఇంకా జోబులో డబ్బులు తీస్తున్నారు బస్ ఛార్జీ కోసం ఇవ్వడానికని. నేను అటే చూస్తున్నా బస్సులు ఎప్పుడు వస్తాయో అని. ఇంకా మా హస్బెండ్ టికెట్ కోసం డబ్బులు ఇచ్చారు. ఇంకా అలా కాసేపు కూర్చొని చేయిలో చేపించిన పనులన్నీ మా హస్బెండ్ చెప్తున్నా. ఇక చెక్ పోస్ట్లో కూర్చొని ప్రశాంతంగా ఇలా వచ్చిపోయే బండ్లన్నీ చూస్తూ ఉంటావా అంటున్నా. మా హస్బెండ్ ఇంటి దగ్గర దించొస్తా అంటున్నారు. మళ్ళీ 12 కిలోమీటర్లు ఏమొచ్చేవాళ్ళే అని చూస్తున్నా. ఈ లోపల బస్సు వచ్చిందండి. ఇంకా బస్సు ఆపేసి ఎక్కాము. ఫుల్గా ఉంది. ఇంకా కండక్టర్ గారు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నాను. ఏముందిలే ఒక 12 కిలోమీటర్లు ఎంతసేపు వస్తుందని నిలబడ్డా. మా పొలం దగ్గర నుంచి మా ఊరు 12 కిలోమీటర్లు. బస్సు ఎక్కిన తర్వాత రష్గా ఉంది. ఎంతసేపు వెయిట్ చేస్తాంలే అని చెప్పి బస్సు ఎక్కేసాను. బస్సులో చూడండి ఎలా ఉందో రష్. ఇది నంద్యాల నుంచి వస్తుంది కాబట్టి ఫుల్గా వస్తుంది. ఇంకా మా ఊరు వచ్చేసింది. ఇంకా దిగేసి ఇంటికి వెళ్తా ఇక్కడ మా పిల్లలకి ఏమన్నా తీసుకెళ్దాం స్నాక్స్ అని చెప్పి మా హస్బెండ్ బస్ టికెట్కి 70 రూపీస్ ఇచ్చారు. ఆ 20 రూపీసే టికెట్. ఇంకా 50కి ఏమైనా తీసుకుందామని ఇక్కడ చెప్తే ఈ తమ్ముడు బిజీగా ఫ్రీ ఫైర్ పబ్జీ గేమ్ బిజీగా ఆడుతున్నాడు. చూడండి, నేను అవి కట్టు ఇవి కట్టు అని చెప్తే గేమ్స్ ఆడుతున్నాడు. ఎంతసేపు అంటే 2 నిమిషాలు అక్క 2 నిమిషాలు అని గేమ్ ఆడుతున్నాడు. ఇంటి దగ్గరికి వచ్చేసాను మా పిల్లల కోసం స్నాక్స్ తీసుకొని. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ కాసేపు ఆడుకున్నా. మా పిల్లల్ని తలుపు కొడతా పార్లర్కి ఎవరిని వచ్చారని అనుకుంటారని ఇక్కడి నుంచి గేటు కొడతా ఉంటా. ఇంట్లోకి వెళ్ళకుండా ఎప్పుడు మా ఆయన్ని మా పిల్లల్ని ఇక్కడి నుంచి గేటు కొడతా ఉంటా. పార్లర్కి ఎవరిని వచ్చారని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇంకా మొహం కడిగేసి పౌడర్ వేసి బొట్టు పెట్టేసి మా బాబు పానీపూరి తింటామా అన్నాడు. ఓకే నాన్న, వచ్చినప్పటి నుంచి పానీపూరి తినలేదు, అడగలేదు. వాడు గుండు చేయించుకొని బయటికే రావట్లేదు. ఇంకా సరే నాన్న అని చెప్పి ఇక్కడికి వచ్చి కట్లైటు, పానీపూరి, పెరుగు పూరి, నేను ఎంత బిజీగా ఉన్నా పిల్లలతో టైం స్పెండ్ చేస్తా. మా వాడు నీకేం కావాలో ఏమేం కావాలో మొత్తం తినరా అంటే
ఇదిగోండి స్వీట్ పూరి. ఐ లవ్ స్వీట్ పూరి. ఇంకా కట్లెట్ తిని, పానీపూరి తిని, పెరుగు పూరి, స్వీట్ పూరి తిన్నా. ఈ లోపల పార్లర్కి ఒక ఆమె వస్తే వాళ్ళ కొడుకు ఎంత అల్లరి చేస్తున్నాడు. నువ్వు ఐబ్రోస్ చేయించుకోవద్దు, నేను ఒప్పుకోను అని ఇక్కడ ఏడిచి లాగుతా ఉన్నాడు. ఎంత అల్లరి పిల్లోడో. ఇంకా వాడిని వదిలించుకొని వాళ్ళ అమ్మ పైకి చేరెక్కిందండి. ఎక్కిన తర్వాత అయినా వీడి కింద పడి దొర్లుతున్నాడు. నువ్వు ఐబ్రోస్ చేయించుకుంటే నేను ఒప్పుకోను అని. మరి వాడు ఎందుకు ఏడుస్తున్నాడో నాకు అర్థం కాలేదు. వాళ్ళ అమ్మ పక్కన వచ్చిన ఆమె పట్టుకుంటుందండి. ఆమె ఐబ్రోస్ చేసుకుని ఆమె పట్టుకుంటుంటే వాడు ఆ ఏడుపు మామూలుగా ఏడవలేదు. ఎంత అతిపిల్లోడో ఒక్కడని గారాబంగా పెంచుతుంది. వీడు ఎందుకు చేయించుకున్నావు నువ్వు జుట్టు, నేను ఒప్పుకోను, నువ్వు ఐబ్రోస్ చేయించుకుంటే నేను ఒప్పుకుంటే తన అక్క జుట్టు అంతా కరిపించేసే అక్క, నా ఐబ్రోస్ అంతా పెట్టేసే, నాకు సెట్ చేసే అంటుంది. లేదు నీ మీద పోలీస్ కేసు పెడతామా, నువ్వు ఐబ్రోస్ ఎందుకు చేయించుకున్నావు అంటే నేను స్టన్ అయిపోయా. పోలీస్ కేసు పెడతా అని ఎంత ఆటుకున్నాడండి. ఇప్పుడు పిల్లల నేను ఇన్ని ఇయర్స్ సర్వీస్లో ఎప్పుడు ఇంత అల్లరి పిల్లని చూడలేదు. అంటే వాళ్ళ అమ్మని ఒప్పుకోవట్లే, ఐబ్రోస్ ఎందుకు చేయించుకుంటున్నావు, ఇక్కడ బయటకు వచ్చి కూడా కొట్లాడుతున్నాడు. ఇంక ఈ లోపల వాళ్ళు వెళ్తుంటే వేరే వాళ్ళు వస్తున్నారు. పెళ్ళిళ్ళ సీజన్ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్.